వందనాలు. సేవకునికి వందనాలు. కూడొచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. ఈరోజు కీర్తనలు 23వ అధ్యాయము 1-6 వచనాలు చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికగిల చోటలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన ఆదరించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గాలలోనూ ఆయన నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలోనూ ఆయన నన్ను సంచరించినను. ఏ అపాయముకు నేను భయపడను. నీవు నా తోడై ఉన్నావు. నీ దృఢకర్రను నీ దండమును నన్ను ఆదరించావు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నావు. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. చిన్న కీర్తన దేవుని దించిన సేవకుల కన్నాలు, ఇక్కడ వచ్చిన సంఘం ఇద్దరు కన్నారు. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడే అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచి వలె నుండును. శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. దేవునికి వందనాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. సహోదరులకు వందనాలు. సేవకులకు వందనాలు. సేవకులకు వందనాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము. ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.